బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. ఫ్రెండ్స్, ఈరోజు మరికొన్ని హదీసుల గురించి తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరైతే ప్రజలను సన్మార్గం వైపునకు పిలుస్తారో వారందరి పుణ్యం లభిస్తుంది. ఎవరైతే ప్రజలను దుర్మార్గం వైపునకు పిలుస్తారో వారందరి పాపభారాలను మోస్తారు. ఇది అబూదావుద్ హదీస్. ఎవరైతే ప్రజలకు మంచి పనులు చేయమని బోధిస్తారో, నమాజ్ చదవమని, ఉపవాసాలు ఉండమని, దాన ధర్మాలు చేయమని, పెద్దలను గౌరవించమని, పిల్లలతో ప్రేమగా మెలగాలని, ఇలాంటి మంచి విషయాలు ఎవరైతే బోధిస్తారో ఆ బోధనలు విని ఎదుటివారు వాటిని ఆచరిస్తే వారికి కలిగే పుణ్యంతో సమానంగా వారికి ఆ విషయాలను బోధించిన వారికి కూడా సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అలా అని ఆచరించే వారి పుణ్యంలో ఏమాత్రం తరుగుదల ఉండదు. అలాగే ఎవరికైనా తప్పు పనులు చేయమని, అబద్ధాలు చెప్పమని, దొంగతనం చేయమని, చాడీలు చెప్పమని ఇలాంటి పనుల వైపుకు పిలుస్తారో వారు చేసే పాపాల భారం వీరి మీద కూడా పడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు: నా కోసం అందరికంటే ఎక్కువగా దరూదు పంపినవాడు ప్రళయ దినాన నాకు అత్యంత చేరువలో ఉంటాడు. ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరగా ఉండాలి అని అనుకునేవారు తమ జీవితంలో ప్రతి నమాజు తరువాత కనీసం 10-11 సార్లైనా దరూదు పఠించే అలవాటు చేసుకోవాలి. అలాగే జుమ్మా రోజు కనీసం 100 సార్లు అయినా దరూదు పఠించాలి. ఈ జిక్ర్ని మన దైనందిన కార్యక్రమాలలో ఒక భాగంగా చేసుకోవాలి. అల్లాహ్ తాలా మనందరికీ ఎక్కువగా దరూదు పఠించే భాగ్యం కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: కపట విశ్వాసికి 3 లక్షణాలు ఉంటాయి. మొదటిది, అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు. రెండోది, ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. మూడోది, అతని దగ్గర ఏదైనా వస్తువు అప్పగింతగా పెడితే అందులో నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. ఇది ముస్లిం హదీస్. ఈ హదీసు వల్ల మనకు తెలిసేది ఏమిటంటే అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పేవాడు విశ్వాసి కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబద్ధాలు చెప్పేవాడిని కపట విశ్వాసి అని అన్నారు. అలాగే ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని పూర్తి చేయాలి. వాగ్దానం చేయటం, దాన్ని భంగపరచటం ఇది కూడా ఒక విశ్వాసి లక్షణం కాదు. వాగ్దానం చేసి దాన్ని అమలు చేయకపోతే అతను కపట విశ్వాసి క్రింద లెక్క. అలాగే ఎవరైనా ఏదైనా వస్తువు దాచమని ఇచ్చినప్పుడు అది జాగ్రత్తగా దాచి వారి వస్తువు వారికి అందజేయాలి. అది ఒక విశ్వాసి యొక్క లక్షణం. ఒకవేళ అందులో నమ్మక ద్రోహానికి పాల్పడితే దాచమని ఉంచిన వస్తువును వారికి తెలియకుండా ఉపయోగిస్తే అది నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు అవుతుంది. అది ఒక విశ్వాసి లక్షణం కాదు. ఈ 3 లక్షణాలు గల వ్యక్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కపట విశ్వాసి అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: ఉపకారం చేయబడిన వారు ఉపకారికి జజాకల్లాహు ఖైరన్ అని అంటే అతన్ని చాలా గొప్పగా పొగిడినట్లే. ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ కి బదులు జజాకల్లాహు ఖైరన్ అని అనాలి. ఇలా అంటే వారి కొరకు మనం దువా చేసినట్లు అవుతుంది. దువా కంటే ఎక్కువ విలువ గల రిటర్న్ గిఫ్ట్ మరేదైనా ఉంటుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ తస్బీ కూడా ఎక్కువగా చదివేవారు. అది అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబన్ యసీరా, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబన్ యసీరా, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబన్ యసీరా. దీని యొక్క అర్థం: ఓ అల్లాహ్, నన్ను సున్నితంగా విచారించు. ముస్లింల బాధ్యత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఒక ముస్లింకు మరొక ముస్లిం ఎడల 6 బాధ్యతలు ఉన్నాయి. మొదటిది, మీరు అతనిని కలిసినప్పుడు నువ్వు అతనికి సలాం చెయ్యి. ఇది ఒక ముస్లింకి మరొక ముస్లిం ఎడల ఉన్న బాధ్యత అన్నమాట. అంటే ఎవరైనా ముస్లిం కనబడినప్పుడు అతనికి తప్పకుండా సలాం చేయాలి. ఇది బాధ్యత, అంటే హక్ అన్నమాట ఇది అతనిది. అలాగే రెండవ బాధ్యత, అతను ఎప్పుడైనా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. ఒక ముస్లిం వేరే ముస్లింని పెళ్లికి కానీ, ఏదైనా ఫంక్షన్కి కానీ, లేక వారింటికి రమ్మని కానీ ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలి. ఇది కూడా ఒక ముస్లింకి ఒక ముస్లిం ఎడల ఉన్న బాధ్యత అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. ఇక మూడో బాధ్యత, అతనెప్పుడైనా సలహా కోరితే శ్రేయోభిలాషిగా మంచి సలహా ఇవ్వు.
ఇస్తే మంచి సలహా ఇవ్వాలి, లేకపోతే ఆ విషయం నాకు తెలియదండి అని సున్నితంగా తిరస్కరించాలి. కానీ తెలియకపోయినా లేక కావాలని కానీ వారికి తప్పుడు సలహాలు ఇవ్వకూడదు. అందరూ చెప్తుంటారు కదా, ఎవరికైనా చేస్తే చేయగలిగితే మంచి చేయాలి కానీ చెడు మాత్రం చేయకూడదు అని. అలాగేనమాట ఇది. అలాగే 4వ బాధ్యత, అతనెప్పుడైనా తుమ్మిన మీదట అల్హమ్దులిల్లాహ్ అని అంటే దానికి సమాధానంగా నువ్వు యర్హముకల్లాహ్ అని పలుకు. ఇది కూడా ఒక ముస్లింపై ఉన్న బాధ్యత. ఎవరైనా తుమ్మి అల్హమ్దులిల్లాహ్ అంటే అది విన్నవారు యర్హముకల్లాహ్ అని అనాలి అని చాలామంది ముస్లిమ్స్కి తెలియదు. కొంతమందికి తెలిసినా కూడా ఇది అలవాటులో ఉండదు. అల్లాహ్ మన అందరికీ ఏదైనా సున్నత్ అలవాటు గురించి తెలిసినప్పుడు దాన్ని అమలుపరిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మామీన్. ఇక 5వ బాధ్యత, అతను రోగగ్రస్తుడైతే నువ్వతన్ని పరామర్శించు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు వెళ్ళి అతన్ని పరామర్శించాలి, అతని కొరకు దువా చేయాలి. ఇది కూడా ఒక ముస్లింకి మరో ముస్లింపై ఉన్న బాధ్యత. ఇక 6వ బాధ్యత, అతను మరణిస్తే నువ్వతని అంత్యక్రియల్లో పాల్గొను. ఇది కూడా ఒక ముస్లింపై మరొక ముస్లింకి ఉన్న బాధ్యత. ఒక ముస్లిం మరణిస్తే అతన్ని అంత్యక్రియల్లో పాల్గొనటానికి ప్రయత్నించాలి. ఒకవేళ మరీ వీలు కాకపోతే వారి గురించి దువా చేయాలి. కానీ అంత్యక్రియల్లో పాల్గొంటే మరీ మంచిది, చాలా పుణ్యం లభిస్తుంది. ఓ అల్లాహ్, మాకు చెప్పటం వినడం కన్నా ఎక్కువగా అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.